హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అలీ విహారీ. ఇవాళ మనం వచ్చేసి ఎల్లోరాలో ఉన్నటువంటి 15వ గుహ మొత్తం శిల్పకళతో నిండుంటుంది. ఆ గుహను చూద్దాం. ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే ఇందులో ఉన్నటువంటి శిల్పకళ భారతదేశంలో ఎక్కడ చూసుండరు. ఎత్తైన విగ్రహాలతో కూడిన శిల్పకళ అయితే ఇక్కడ ఉంది. చూస్తే మత్తిపోతుంది మీకు కూడా. ఒకసారి ఎలా ఉందో పైకి వెళ్ళి చూద్దాం. ఇంకెందుకు ఆలస్యం, చూద్దాం పదండి. ఆ వీడియో అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక్కడ చూడచ్చు, లోపల ఎన్నో రోడ్లు ఉన్నట్టు సేమ్ పేదకి చూస్తున్నాం కదా. ఇటువైపు చూడచ్చు. ఇందులో ప్రతి ఒక్క దగ్గర పెద్ద పెద్ద చూస్తున్నారుగా. ఇదే ఇక్కడ శివలింగం ఉండేది, ఇప్పుడు లేదు. ఇక్కడ చూడొచ్చు, శివపార్వతులు చూసారా? చూస్తున్నారుగా శివపార్వతులు. ఇటువైపు చూడొచ్చు. సూపర్ ఆర్టెక్ ఉంది ఈ గుడిలో. నిజంగా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఇదైతే మిస్ చేయకండి. అతిపెద్ద శిల్పకళ అనేది ఇందులో ఉంది. చూస్తున్నారుగా. సూపర్ ఉంది. అజంతా లోపల ఉన్నదానికన్నా ఎక్కువ ఉంది ఇక్కడ శిల్పకళ. ఎల్లోరా లోపల ఉన్నదానికన్నా ఇక్కడ చూడవచ్చు శిల్పకళ అద్భుతంగా ఉంది. ఇక్కడ చూడవచ్చు కింది నుంచి పెద్దాక ఎక్సలెంట్ ఉంది శిల్పకళ. మొత్తం శివపార్వతులను సూపర్ చేశారు. ఇక్కడ చూడవచ్చు ప్రతి ఒక్కటి డీటెయిలింగ్తో పాటు ఎంత అద్భుతంగా ఉందో చూడవచ్చు మీరు. ఇటువైపు కూడా ఇక్కడ చూడవచ్చు ఎలా ఉందో. చూస్తున్నారు ఎలా ఉందో. ఇటువైపు వెళ్దాం. ఎంత తిరిగినా ఉడుస్తలేదు, అంత అద్భుతంగా ఉంది. ఇటువైపు చూడవచ్చు. నేను చూసిన వాటిలో అతిపెద్ద వినాయకుడు ఇక్కడే ఉన్నాడు. మీరు చూడవచ్చు అతిపెద్ద వినాయకుడు. చూస్తున్నారు కదా ఎంత పెద్దగా ఉన్నాడు చూసారా. ఇటువైపు చూడవచ్చు శివపార్వతుడు. చూస్తున్నారు కదా. ఇటు ఇక్కడ చూడవచ్చు ఎలా ఉందో. ఇక్కడ మీరు చూడవచ్చు పురాత అద్భుతమైన శివలింగం. చూసారుగా. ఏదైనా ప్రత్యేకత ఉంటే మాత్రమే ఇలా లైనింగ్ ఉంటుంది శివలింగానికి. మీరు చూడవచ్చు ఎంతో అద్భుతంగా ఉందో. వెనుక సైడ్ కూడా చూడవచ్చు. పైన చూడండి, కొన్ని వేల సంవత్సరాల పురాతనమైంది ఇది. చూడవచ్చు. చూస్తున్నారు కదా ఎలా ఉందో. సూపర్ ఉంది. అయితే ఇంకొక విషయం ఏంటంటే, మరి మనకు శివలింగం ఉన్నప్పుడు నంది కూడా ఉంటుంది కాబట్టి కామన్గా ఆపోజిట్లో చూడవచ్చు. సూపర్ ఉంది కదా. చూడవచ్చు. ఇప్పుడు బయటకు వెళ్ళి చూద్దాం. ఇప్పుడు చూడవచ్చు మీరు. ఇక్కడ కూడా చూడవచ్చు. అసలు కొద్ది కూడా గ్యాప్ లేదు, మొత్తం శిల్పకళతో ఉంది. పైన చూడవచ్చు 2 ఏనుగులు. చూస్తున్నారా. ఏదో భూమిని ఎత్తినట్టుంది. చూడవచ్చు డీటెయిల్. ఇటువైపు కూడా చూడవచ్చు. వావ్, సూపర్ కదా. త్రిశూలంతో కమలంతో శివుని చూసారుగా. ఇప్పుడు ఇటువైపు ఇక్కడ చూడవచ్చు. స్తంభాన్ని చీల్చుకుంటూ వచ్చినట్టు చూడవచ్చు. ఇక్కడ చూడవచ్చు. రథంపై విల్లు బాణం వదిలినట్టు చూస్తున్నాగా. రథంపై బాణం వదిలినట్టు ఇక్కడ చూడవచ్చు. చూస్తున్నాగా. సూపర్ ఉంది కదా. ఇక్కడ చూడవచ్చు సేద తీరుతున్నట్టు కనిపిస్తుందా మీకు. పైన చూడవచ్చు. ఇక్కడ చూడవచ్చు ఒక చేతుల కత్తి. చూడవచ్చు ఎలా ఉంది. సూపర్ ఉంది కదా. శిల్పకళ మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ శివలింగం ఉంటుంది.
ఇక్కడ చూడొచ్చు వరహమూర్తి అవతారంలో ఉన్న నరసింహస్వామి చూస్తుంటే చూడొచ్చు ఎలా ఉంది. ఇక్కడ చూడొచ్చు అద్భుతమైన శిల్పకళ. ఇక్కడ లాస్ట్ ఇక్కడ చూడొచ్చు లక్ష్మీ నరసింహస్వామిని చూస్తున్నారు కదా ఎలా ఉంది. ఇక్కడ పిల్లర్స్ పైన కూడా చూడొచ్చు, మొత్తం పిల్లర్స్ పైన కూడా వేడుకుంటూ పిల్లర్స్ పైన ఇక్కడ చూడొచ్చు నాగబంధనం అని ఉంటుంది చూడండి, ఇట్లనే ఉంటుంది నాగబంధనం. చూస్తున్నారుగా చాలా శాతం మీరు ఎన్ని ఉంటారు నాగబంధనం. అలాగే ఉంది ఇటువైపు చూడవచ్చు, ప్రతి ఒక్క శిల్పం మీద స్తంభం మీద ఇటువైపు చూడవచ్చు, అక్కడ చూడవచ్చు. ఇది వచ్చేసి నంది చూస్తున్నారు, శివునికి ఎదురుగా స్ట్రైట్గా ఉంది ఇక్కడ నంది చూడొచ్చు మీరు. చూడడానికి ఎలా ఉందంటే శివుని ఆజ్ఞ కోసం వెయిట్ చేస్తున్నట్టుంది కదా నంది, శివుని ఆజ్ఞ కోసం వెయిట్ చేస్తున్న నంది చూస్తున్నారు. చూసారుగా ఇక్కడ చూడవచ్చు ఎలా ఉంది పూర్తిగా. మనకెళ్ళి మిగతాయి చూస్తున్నారుగా. ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకుండా చూడండి.